వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభతో ఇక్కడ వెలుగొందుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రానికి కూడా ఎంతో మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఎంతో ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానానికి వచ్చేసరికి ఇక్కడ త్రివేణి సంగమంగా ఉంటుంది. ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తూ ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఇక్కడ ముక్తీశ్వరుడు అలాగే కాళేశ్వరుని దర్శించుకొని భక్తులు తరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎంతో మంది ఆధ్యాత్మిక శోభతో అలరాడుతున్నారు. భక్తులందరూ కూడా తండోపతండాలుగా తరలి వస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే ఒక ప్రముఖ శైవ క్షేత్రము. ఇక్కడ ఏంటంటే శైవం విలిసిల్లినటువంటి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే అది కాకతీయ సామ్రాజ్యంలో ఉంటుంది. ఈ కాకతీయ సామ్రాజ్యంలో కూడా ప్రస్తుతానికి కాళేశ్వరంలో కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కార్తీక మాసం అంటేనే ఒక పవిత్రమైనటువంటి మాసము. శివకేశవులు ఇద్దరికీ పవిత్ర మాసమైనటువంటి ఈ కార్తీక మాసంలో కూడా భక్తులు ఆధ్యాత్మిక శోభతో అలరాడుతున్నారు. చిన్నలు పెద్దలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి కుతూహలంతో పూర్వ జన్మల ఒక పుణ్యఫలం పొందాలంటే త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినంత మాత్రమే ఎంతో అద్భుతాలకి లోనవుతుంటారు. చాలా వరకు ఈ కార్తీక మాసంలోనే జరిగేటువంటి దానాలకు కానీ ఇలా పూజలకు కానీ విశేష ఫలితం ఉంటుందని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు. ప్రస్తుతానికి ఈ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రానికి వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి వస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తూ భక్తులకు ఒక మార్గదర్శనం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనతో పాటు మాడుగుల భాస్కర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారు ప్రముఖ కవి, తెలుగు పండితులు, ఆధ్యాత్మికవేత్త, అలాగే కాళేశ్వర ముక్తీశ్వర గ్రంథకర్త. ప్రస్తుతానికి వారు ఒక పుస్తకం కూడా రాశారు. వారితో మనం మాట్లాడదాం. ఇక్కడ కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటి, కాళేశ్వరంలోనే ఎందుకు త్రివేణి సంగమం ఇక్కడ వెలిసింది, దీని స్థల పురాణం ఏంటి, కాళేశ్వర ముక్తీశ్వర స్థలానికి వచ్చిన తర్వాత ఎట్లాంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా ఇక్కడ ఛత్తీస్గఢ్, అలాగే మహారాష్ట్ర, అలాగే ఉమ్మడి అంటే తెలంగాణ ప్రాంతము, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఒక తలమానికమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంగా ఉన్నటువంటి కాళేశ్వరం మాత్రమే. ప్రస్తుతానికి భాస్కర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఒకసారి శర్మ గారు నమస్తే అండి. ఇప్పటి వరకు ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. భక్తులు కూడా ఇక్కడ కార్తీక మామూలుగా వచ్చేప్పుడే భక్తుల తాకిడి పెరుగుతుంది. అట్లాంటప్పుడు కార్తీక మాసంలో, అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎట్లాంటి వాతావరణం ఉంటుంది? మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ఇక్కడ మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం చెప్పండి ఒకసారి. కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరంలో నివసించిన, కాళేశ్వరుని స్మరించిన, కాళేశ్వరుని దర్శించిన అన్ని పాపాలు పటాపంచలైపోతాయి. ఎటువంటివి అంటే పంచమహాపాతకాలు కూడా ప్రకాశకృత బ్రహ్మహత్య సురాపాన స్వర్ణస్థేయ గురుదారాగమన తత్సంయోగిత్వ అని మహాపాపాలు పాతకాలు అటువంటివి కూడా తొలగిపోయేటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రం ఇప్పటిది కాదు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యానికి వచ్చినప్పుడు కాళేశ్వరం వచ్చి ముక్తీశ్వర లింగానికి అభిషేకం చేసి వెళ్ళినట్టుగా స్కాంద పురాణంలో ఉన్నది. స్కాంద పురాణం 16 అధ్యాయాలు. దాంట్లో ఈ క్షేత్ర మహిమంతా కూడా వర్ణించబడింది. యవాధిక కుతోహోతో కాశ్యాం కాళేశ్వరో భవతని, కాశీ కన్నా ఇది యవగింజ రాశి ఎక్కువ అని స్కాంద పురాణంలో చెప్పారు. మరి ఎందుకు దీనికి కారణము అంటే పూర్వకాలము బ్రహ్మ సమీపంలో గోదావరి గంగా అంటే భగీరథి గౌతమి ఇద్దరు ఉన్నప్పుడు నారదుడు వచ్చి మీ ఇద్దరిలో అమ్మ గంగా గోదావరి ఎవరు గొప్ప తీర్థరాజ్ఞో వాళ్లకు నా నమస్కారం అన్నాడు. అప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం వచ్చింది. అప్పుడు గౌతమి గోదావరి అన్నది గౌతముడు బ్రాహ్మణి పుత్రిక నేనే గొప్ప, నువ్వు భగీరథుడు రాజు రాజపుత్రిక కనుక నీకంటే నేనే గొప్ప అన్నది. అప్పుడు ఆ గంగ ఏమన్నది, నా తీరంలో మరణిస్తే ముక్తి ఇచ్చేటువంటి విశ్వేశ్వరుడు ఉన్నాడు, మరి నీ దగ్గర ఎవరున్నారు అని అడిగితే మరణం అందరికీ సాధ్యం కాదు, ఎటువంటి దర్శనం చేసుకుంటేనే ముక్తి వచ్చేటువంటి శంకరుని కోసం అప్పుడు గోదావరి వెళ్ళి తపస్సు చేసింది. గోదావరి తపస్సుకు మెచ్చి ఆ శివుడు ఇక్కడ వచ్చి ముక్తీశ్వరుడుగా స్వయంభూగా వెలిశాడు. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కాదు, కానీ ఇది 13వ జ్యోతిర్లింగం. స్కాంద పురాణంలో జ్యోతిర్లింగం ఉన్నది. మహాకాళేశ్వరుడు ఒకటి, ఇది ముక్తీశ్వర లింగం, కాళేశ్వర ముక్తీశ్వర లింగం. అట్లా ఇక్కడ వెలిసినటువంటి ముక్తీశ్వరుని పూజ చేసి అందరూ ముక్తిలోకానికి వెళుతున్నారు.
నరకానికి ఎవరు వెళ్ళలేదు. నరకంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమదూతలు వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. అప్పుడు నారదుడు వచ్చి, ఏమయ్యా యమధర్మరాజా ఏం చేస్తున్నావు అంటే, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, పాపాత్ములు అన్ని పనులు తప్పుడు పనులు చేసిన వాళ్ళు కూడా ఆయన దర్శనం చేసుకోగానే ముక్తిలోకానికి వెళ్ళిపోతున్నారు. మరి నేను ఏం చేయాలి ఇక్కడ, నేను దక్షిణాధిపతిని కదా, నరకంలో నేను వీళ్ళను శిక్షించాలి కదా అంటే, నువ్వు అట్లా చేయాల్సిన పని లేదు, ఇక్కడికి వచ్చి ముక్తీశ్వర లింగానికి పక్కన కాళేశ్వర లింగం నీ పేరుతో స్థాపించు, నీకు పూజ చేసి నువ్వు చేసినటువంటి ఆ లింగానికి పూజ చేసి తర్వాత ముక్తీశ్వరునికి పూజ చేసిన వాళ్ళందరూ ముక్తిలోకానికి వెళ్తారు. పొరపాటున ఇటు చేసి అటు చేసిన వాళ్ళు నీ దగ్గర కూడా కొందరు వచ్చే అవకాశం ఉన్నది అన్నాక ఆ యమధర్మరాజు, చిత్రగుప్తుడు, తర్వాత యమదూతలు వాళ్ళ నరకానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడనే వచ్చి స్థిరపడ్డారు. ఈ పట్టణాన్ని కూడా ఆ స్వర్గాన్ని చూసి వచ్చిన తర్వాత ఇక్కడ నిర్మించాలనుకొని కాళేశ్వరుడు నిర్మించడం వలన, యమధర్మరాజు నిర్మించడం వల్ల, విశ్వకర్మతో నిర్మింపజేయడం వలన దీనికి కాళేశ్వరం అనే పేరు వచ్చింది. ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళినా బయటైనా కాళేశ్వరం అనుకుంటూ వస్తాం. కాళేశ్వరుని ముందు దర్శించాలి, పూజించాలి, తర్వాత ముక్తీశ్వరుని పూజించాలి. ఇట్లా రెండు లింగాలు ఒకటే పానవట్టం మీద ఎక్కడా లేవు ప్రపంచంలో. ఇట్లా రెండు లింగాలు ఉండడమే కాకుండా ఆ ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలు, అంటే రంధ్రాలు ఉన్నాయి పైన. వాటిలలో మనం లక్షల బిందెల నీళ్లు పోసినా కూడా అవి పైకి రావు. అవన్నీ కూడా త్రివేణి సంగమంలోకి వెళ్తాయి. త్రివేణి సంగమం అంటే ఇటు పక్కకుంది గోదావరి, ప్రాణహిత, సరస్వతి సంగమం. గోదావరి నదిలో ఇక్కడ ప్రాణహిత కలుస్తున్నది, సరస్వతి అంతర్వాహినిగా ఉన్నది. ఆ ప్రాణహితలో కూడా గంగా, పెన్గంగా, వైన్గంగా, వరద, పెదవాగు మొదలైనటువంటి నదులన్నీ కలిసి ప్రాణహితగా ఏర్పడి వచ్చింది. ప్రాణహిత దేశంలో ఉన్నటువంటి 12 నదుల్లో, పుష్కరాలు వచ్చేటువంటి 12 నదుల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ కాళేశ్వరం విశేషం ఏమిటంటే, గోదావరికి పుష్కరం వస్తుంది 12 ఏళ్ళకి ఒకసారి, ప్రాణహితకు పుష్కరం వస్తుంది, సరస్వతీదేవికి కూడా, సరస్వతి నదికి కూడా పుష్కరం వస్తుంది, అంతర్వాహిని అయినప్పటికి కూడా. అట్లా త్రివేణి సంగమం అనేది ఉన్నది. వెనుకట ఈ లోపలికి ఎన్ని నీళ్లు పోసినా ఆ ముక్తీశ్వర లింగానికి లక్షల బిందెల నీళ్లు పోయి త్రివేణి సంఘానికి వస్తాయన్నారు కదా. దాన్ని పరీక్షించడానికి ఒక కలెక్టరు 1000 బిందెల పాలు పోసి చూస్తే ఇక్కడ మధ్యలో వచ్చినాయట. అది కూడా విశేషం. ఈ విధంగా ఇది దీంట్లోనే కాకుండా దక్షారామము, శ్రీశైలము, కాళేశ్వరం ఈ 3 లింగంలో మధ్యలో ఉన్నది కనుక త్రిలింగ దేశం నుంచి, త్రిలింగ శబ్దం నుంచే తెలుగు భాష ఉద్భవించింది. తెలుగు భాష పుట్టక ముందున్నది ఇది. దాన్ని ఉద్భవించడానికి కారణం కూడా ఇదే. అటువంటి శాతవాహనులు ఏలినటువంటి ఇక్కడ ఉన్నది కోటిలింగాలని, ఇక్కడి నుంచే అసలు తెలుగు ఉద్భవించింది. తర్వాత అది వ్యాపించి కర్ణాటకకు పోయింది, ఆంధ్రాకు పోయింది, అంతా పోయింది. ఇక్కడ తర్వాత ముస్లిం రాజుల పరిపాలన కాలంలో కొంచెం భాషలో ముస్లిం పదాలు, ఉర్దూ పదాలు వచ్చినాయి. కానీ ఇది చాలా పురాతనమైనటువంటిది. ఇక్కడ పూజ చేసినా, ఇక్కడ దర్శనం చేసుకున్నా, ఇక్కడ స్నానం చేసినా చాలా ఫలితం. దాంట్లో ఇది కార్తీక మాసం. కార్తీక మాసంలో పౌర్ణమి, కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి కంటే ఎక్కువ. ఈరోజు కనుక దీపం ముట్టించినా, స్నానం చేసి ఒక్క పత్రిదడం దేవుడి మీద పెట్టి కాళేశ్వరం ముక్తేశ్వరం మీద కొంచెం నీళ్లు పోసినా చాలా గొప్ప ఫలితం వస్తుంది. ఎటువంటి పాపం ఉన్నా కూడా తొలగిపోయి పాపం పటాపంచలై, ఒక కొండెత్తు పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ వేస్తే ఎట్లా మండిపోతుందో అట్లా అన్ని పాపాలున్నా కూడా ఈ కాళేశ్వరం ముక్తీశ్వరుని దర్శించి ఇక్కడ దీపం వెలిగించి ఒక పత్రి వేస్తే, ఈరోజు చేస్తే అదంతా పటాపంచలైపోయి వాళ్లకు ముక్తి కూడా లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఇక్కడ ఇంకా విశేషం ఏమంటే రాహుకేతువుల పూజలు, సర్ప పూజలు కూడా జరుగుతాయి. ఎటువంటి కాలసర్ప దోషాలున్నా, తర్వాత కుజ దోషాలున్నా కూడా ఇక్కడ పూజ చేయిస్తే మంగళవారం, శనివారం చేస్తారు. దాంతో అవి కూడా దూరం అవుతాయి. తర్వాత సరస్వతీదేవి దేవాలయం ఉన్నది ఇక్కడ. ఆ సరస్వతి కాళేశ్వరము, బాసర, కాశ్మీరు ఇవి 3 వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి పురాతన సరస్వతులు. ఇక్కడి సరస్వతి ఏమో ప్రౌఢ సరస్వతి, బాసరలో జ్ఞాన సరస్వతి. తర్వాత చాలా పైకెదిగిన వాడిని. ఆ కాళేశ్వరం ముక్తీశ్వర శతకం రాశాను. సరస్వతి కూడా మహాసరస్వతి శతకంలో కూడా రాసినాం. ఇవన్నీ ఎన్నో పుస్తకాలు రాసినాం. అవన్నీ కూడా ఆమె దయ, కాళేశ్వర ముక్తీశ్వరుడు దయనే తప్ప ఇంకేం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కాళేశ్వర ముక్తీశ్వరుడు దర్శించాలి, ఆ సరస్వతిని దర్శించాలి. ఇక్కడి పార్వతి పేరు శుభానందాదేవి, శుభము ఆనందం చేకూర్చేటువంటిది. అట్లా ఇంకా దేవాలయం వెనక వైపు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉన్నది. తర్వాత సంగమేశ్వరాలయం, నరసింహేశ్వరాలయం, చంద్రశేఖరాలయం, ఇట్లా ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మహాపుణ్యక్షేత్రము. ఈ గోదావరి ఒడ్డుకు 8 తీర్థాలున్నాయి. బ్రహ్మతీర్థమని, చిత్సుక తీర్థమని, వ్యాస తీర్థమని, సంగమ తీర్థమని, నరసింహ తీర్థమని, ఆ తర్వాత హనుమత్ తీర్థమని, ఇట్లా ఈ 8 తీర్థాలున్నాయి.
వీటిలల్లో పూర్వకాలం వచ్చి రోజుకు ఒక తీర్థంలో స్నానం చేసి దర్శనం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపిక లేకున్నా ఒకచోటికి వచ్చినా మొత్తానికి చాలామంది తెలిసింది ఈ విషయం, తెలిసి వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి, అటు తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఆ కాళేశ్వరం ముక్తీశ్వరుని కృపా కటాక్షాల వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నాయి, సంతానం కాని వాడికి సంతానం కలుగుతుంది, ఎన్నో రకాల ఐశ్వర్యం లేని వాడికి ఐశ్వర్యం కూడా వస్తుంది. ఇట్లా అభివృద్ధి చెందుతున్నారు. చెందిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ కాళేశ్వరం వస్తే మాకు ఇది జరిగిందని కూడా చెప్తున్నారు. అటువంటి మహాపుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రానికి రావడమే చాలా గొప్ప. ఇక్కడ దర్శనం చేసుకుంటే స్పర్శన చేసిన ముట్టుకున్నా, నీళ్లు పోసినా, దర్శనం చేసుకున్నా చాలా పుణ్యప్రదమైనటువంటిది. అటువంటి కాళేశ్వరానికి ఇవాళ కార్తీక పౌర్ణమి పర్వకాల సందర్భంగా వేల మంది జనాలు వచ్చి దీపదానాలు చేయటం. దీపదాన మహత్పుణ్యం, అంధకార నివారణం, యస్మాత్ తస్మాత్ శివం వేశ్య అత శాంతిం ప్రేచ్ఛం అంటే దీపం వెలిగించి దానం ఇస్తే అది చీకట్లు తొలగొట్టేది. చీకట్లు అంటే వట్టి చీకట్లు కాదు, అవి మనసులో ఉన్నటువంటి చెడు అనేది తీసివేసి మంచిని పెంచేటువంటిది. అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని పెంచేటువంటి జ్యోతి అది వెలిగించి ఇవ్వటం. ఇక్కడ దేవాలయం ఆరంలో ఉసిరిక చెట్టు ఉన్నది, ఉసిరి చెట్టు, అక్కడ కూడా దీపాలు వెలిగించేవాళ్ళు, సహస్ర దీపాలు వెలిగించేవాళ్ళు. తర్వాత ఆ భోజనాలు, వాటి కింద భోజనాలు చేసేవాళ్ళు, ఎన్నో రకాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. కేదారేశ్వర వ్రతాలు కూడా ఆనాడు దీపావళికి చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇంతమంది రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ. ఆ కాళేశ్వర ముక్తేశ్వరుని కృపా కటాక్షాల వల్ల సకల ఐశ్వర్యాలు కలిగి వాళ్లకు సంతానాభివృద్ధి కలిగి అన్నీ మంచి జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మొత్తం భారతదేశమే ఒక ఆధ్యాత్మిక స్వరూపం. అట్లాంటి ఆధ్యాత్మిక స్వరూపం అంతా కాళేశ్వరంలోనే నెలకొందన్నటువంటి విశేషాలు చెప్తున్నారు. అష్టాదశ పురాణాల్లో, స్కాంద పురాణంలోని 16వ అధ్యాయంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం దాగి ఉంది. కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వివరణ దీంట్లో ఉంది అని చెప్పి అంటున్నారు. త్రేతాయుగంలో రాముడు నడయాడినటువంటి ప్రాంతంగా దీన్ని చెప్పుతున్నారు. ఇక్కడ త్రేతాయుగంలో ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వాములకు అభిషేకం చేసినటువంటి పురాణ గాథ కూడా ఇక్కడ ఉందంటున్నారు. ఇక్కడ త్రివేణి సంగమమే కాకుండా ఇక్కడ సరస్వతి అమ్మవారి కూడా వెలుగొందడం వల్ల జ్ఞాన సరస్వతిగా, బాల సరస్వతిగా ఒక్కొక్క ప్రాంతంలో ఎట్లా ఉంటుందో ఇక్కడ అంటే మహాసరస్వతిగా కాళేశ్వరంలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిని కూడా ఇక్కడ కొలుస్తారని చెప్పి అంటున్నారు. కార్తీక మాసంలో కాదు, ఎప్పుడు వచ్చినా సరే కాళేశ్వరంలో దర్శనము, స్పర్శనము, అలాగే ఇక్కడ నివసించినా కానీ, ఇక్కడ నదిలో స్నానం చేసినా కానీ, ప్రతిసారి ఏ కార్యక్రమం చేసినా కానీ 1000 రెట్ల పుణ్యఫలం ఉంటుంది. అంతేకాకుండా ఎట్లాంటి పాపాలైనా సరే, మహాపాతకాలైనా సరే దగ్ధమైపోతాయన్నటువంటి ఒక వివరణ కూడా ఇచ్చారు. మనకు లక్కీగా ఆర్టీవీకి అందుబాటులో ఇక్కడ మాడుగుల భాస్కర శర్మ గారు ఉండడము నిజంగా ఆర్టీవీ ప్రేక్షకుల అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జ్ఞానమంతా ఒక్కసారి ఒక రాశిగా పోస్తే దాని వివరణ ఎలా ఉంటుందో వారి వాక్ వల్ల ఇంత జ్ఞానము, అలాగే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క గొప్ప వివరణ కూడా ఆర్టీవీ ప్రేక్షకులకు లభించడం కూడా ఇది ఒక గొప్ప పుణ్యకరంగా చెప్పుకోవచ్చు. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని దర్శించుకోవడము, అందులో కార్తీక మాసము, అందులో పౌర్ణమి రోజు తిథిని దర్శించుకోవడము మహాశివరాత్రి కంటే ఎక్కువగా పుణ్యప్రదం అని చెప్పి అంటున్నారు. ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలోకి రావడము జన్మల పుణ్య ఫలితంగా చెప్తున్నారు. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇట్లాంటి క్షేత్రాలని దర్శించుకోలేరని చెప్పి అంటున్నారు. ఎట్లాంటి మహాపాతకాలైనా ఇట్లాంటి క్షేత్రాలని దర్శించుకోవడం వల్ల ఇది తీర్థక్షేత్రంగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే త్రివేణి సంగమ తీరంలో ఉన్నటువంటి ఈ తీర్థక్షేత్రాన్ని వచ్చి నదీ స్నానం చేసి ఇక్కడ స్వామివార్లను దర్శించుకోవడం కూడా గొప్ప పుణ్యప్రదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా తరిస్తున్నటువంటి ఎన్నో ఉదంతాలు కూడా వారు ఉటంకిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఒకసారి వారి మాటల్లో కూడా విందాం. వారు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారని, మీ పేరేంటి, మీరు ఇంత కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి ఎందుకు వచ్చారు, ఇంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చూస్తుంటే అంటే ఇక్కడ అయ్యగారు చెప్పారు దాదాపు సరస్వతి పుత్రులే ఇక్కడ ఉండి అమ్మవారి అనుగ్రహం మనకు కలిగిందా అన్నటువంటి ఒక విధానం మనకు కలిగింది వారి మాటల్లో. ఇంతటి పురాణాలు విన్నా కానీ, చదివినా కానీ ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కానీ ఇక్కడ సరస్వతి అమ్మవారే వారి నోట పలికించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? మాది మత్స్పాడు గ్రామం నుంచి వచ్చిన వీళ్ళంతా మా ఊళ్ళే, అందరం కలిసి వచ్చినాం. ఇంత మంచి క్షేత్రం అయితే మేము ఎక్కడ చూడలే. వీడికి వచ్చి అసలు బయటికి వెళ్ళాలంటే మనసు ఒప్పుతలేదు. అంత అందమైన క్షేత్రం. వీడికి వచ్చి ఇంటికి పోవాలంటే కూడా మాకు వల్ల అయితే లేదు. అంత మంచి క్షేత్రం. ఇక్కడ చక్కదనాలు దేవుడు వెలిచిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాం మేము. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీ వాతావరణం చూస్తుంటే మీరు ఏదో మంచి కార్యక్రమానికి వచ్చినట్టున్నారు. మంచి మత్స్పాడు గ్రామం, మేము అందరం ఇంతమంది 50 మంది వచ్చినామంటే ఇవాళ మంచి క్షేత్రం బాగా మంచి అని అనిపిస్తుంది. వీడికి పోబుద్ధి అయితే లేదు. ముక్తేశ్వర స్వామి అంటే
మహాది అనిపించింది. దీనికి క్షేత్రం బాగుంది. ఇవాళ గొల్లపల్లి కుమారస్వామి గారు ఆయన ఆత్మ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందుకోసం ఇక్కడ దాకా వచ్చినాము. కాబట్టి దేవుని భగవంతుని అది చేస్తున్నాం. మంచిగా చాలా బాగున్నది. సంతోషం మాకు. ఎట్లా అనిపిస్తుంది మీరు ఇక్కడ ఈ కార్యక్రమము, మీరు ఏ కార్యక్రమాల గురించి వచ్చారు? ఈ వాతావరణం చూస్తుంటే అంటే ప్రతి ఒక్కరు ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఓలలాడుతున్నటువంటి పరిస్థితి మీకేమనిపిస్తుంది? అయితే ఈ క్షేత్రానికి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణానికి వచ్చి ఈ కాళేశ్వరానికి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాం. కాకపోతే మా యొక్క బాధాకరం ఏంటంటే మా నాన్నగారు చనిపోవడం వల్ల ఈసారి తన అస్థికలతో సహా వచ్చి ఈ గోదావరిలో కలిపి ఈ యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నాం. నేను ఒక్కనే కాదు, నా తరపున మా గ్రామం నుండి కూడా ఒక 50 మంది కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరంతా ఒక దగ్గర నుంచి వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? ఒక దగ్గర నుంచి వచ్చినాం. మచ్చిపాడ గ్రామం, జనగాం జిల్లా, నర్మట మండలం. గొల్లపల్లి కుమారస్వామి జరిగిపోయిన ఆత్మశాంతికి చేకూర్చాలని తానం చేసినాం. భగవంతుని కోరుకున్నాం. అందరం సంతోషంగా ఉన్నాం. ఎప్పటికీ ఆట రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ పూజా కార్యక్రమాలే కాకుండా ఇక్కడ పిండ ప్రదానాలు, అలాగే ఇక పితృకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా విశేషంగా చేస్తారని చెప్పి ప్రతిదీ ఇప్పుడే భాస్కర్ శర్మ గారు చెప్పినటువంటి విధానం చూస్తుంటే ఏ కార్యక్రమమైనా సరే అంటే ప్రతి దానికి ఒక ఆల్టర్నేట్ అని ఉంటుంది. కానీ ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లాంటి బాధలున్నా సంతోషాలున్నా ఏదైనా సరే ఒక ప్రత్యామ్నాయంగా ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రాన్ని అభివర్ణిస్తున్నారు. మీరు చెప్పండి సార్, మీరు మీ బంధుగణం అంతా ఇక్కడికి వచ్చారు, ఎట్లా ఉంది? మాది మచ్చిపాడు గ్రామం. మా అన్నగారు మరణం పట్ల మా అక్షతలు కలపడానికి వచ్చాము. అది కార్తీక పౌర్ణమి రోజున మంచి రోజు మా అన్నయ్య గారికి కలిసి వచ్చింది. మాకు పుణ్యక్షేత్రంలో మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మాకు ఇది చాలా బాధాకరంగా ఉన్నది. ఒకటి సంబరంగా అస్థికలు పుణ్యక్షేత్రంలో పుణ్యం నాడు కలపడము మళ్ళీ సంతోషకరంగా ఉన్నది. దానికి ఇది మాకు సంతోషమైన చాలా మంది వచ్చారు. ఇవాళ చాలా అభినందనాలు. ఓకే, ఇక్కడ ప్రతిసారి మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి కార్యక్రమాలకు కూడా ఇది ఒక వేదిక అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొత్తం ఏంటంటే సప్త నదుల సంగమంగా ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాణహిత, అలాగే గోదావరి, సరస్వతి అంతర్వాహినిగా వస్తుంది అంటున్నారు. నిజంగా దీన్ని పరీక్షించడానికి కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి పరీక్షల నిమిత్తం 1000 బిందెల నీళ్లు పోసినా కానీ 1000 బిందెల పాలు పోసినా కానీ ఇక్కడ మధ్యలో ఆ పాలు కనిపించాయంటే నిజంగా సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇది త్రేతాయుగం నాటి కాలంలో కూడా ఇంత ప్రాముఖ్య స్థానం పొందినటువంటి క్షేత్రం కాబట్టి భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చి తమ పిల్ల పాపలు కుటుంబాలు కూడా అన్ని తరించాలని ఒక విన్నపాన్ని కూడా స్వామివారికి చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఓలలాడుతూ జీవితాన్ని తరింపజేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాళేశ్వరం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.